భారతదేశ చరిత్రలో మౌర్యుల తరువాత దక్కన్ పీఠభూమి మీద ఒక పెద్ద రాజకీయ శూన్యత ఏర్పడింది. మరి ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేశారు? సెంట్రల్ సౌత్ ఇండియా చరిత్రను కొన్ని వందల ఏళ్లపాటు ఎవరు నడిపించారో వాళ్లే శాతవాహనులు. సరే పదండి, ఈ గొప్ప సామ్రాజ్యం కథేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, మీకు చిన్న ప్రశ్న. మన పురాణాల్లో ఆంధ్రులు లేదా ఆంధ్రభృత్యులు అనే మాట మనకి చాలాసార్లు వినిపిస్తుంది కదా. మరి చరిత్రలో వీరు ఎవరు? ఏ గొప్ప రాజవంశాన్ని పురాణాలు ఈ పేరుతో పిలిచాయి? ఈ ప్రశ్నే మన ఇవాల్టి చర్చకు స్టార్టింగ్ పాయింట్. అవును, ఆ ప్రశ్నకు సమాధానం శాతవాహనులు. పురాణాల్లో ఆంధ్రులు అని ఎవరినైతే అన్నారో వాళ్లే చరిత్రలో శాతవాహనులుగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. మౌర్యుల తర్వాత దక్కన్లో పవర్లోకొచ్చింది వీళ్లే అన్నమాట. ఈరోజు మనం శాతవాహనుల గురించి 5 ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా వాళ్లెవరో ఒక చిన్న పరిచయం, తర్వాత వాళ్ల గొప్ప రాజులు, వాళ్ల సామ్రాజ్యం ఎలా ఉండేది, ఆ తర్వాత వాళ్ల పరిపాలన, వాళ్ల సమాజం, వాళ్ల ఆర్ట్ అండ్ కల్చర్, ఇంకా చివరగా వాళ్లు మనకు మిగిల్చిన గొప్ప వారసత్వమేంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ పార్ట్, శాతవాహనుల పరిచయం. మౌర్య సామ్రాజ్యం పడిపోయాక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన దక్కన్ ప్రాంతాన్ని మొత్తం ఒకే గొడుగు కిందకి తెచ్చి ఒక పటిష్టమైన పాలన అందించిన ఘనత పూర్తిగా శాతవాహనులదే. ఇప్పుడు ఈ టైం లైన్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా ముఖ్యం. సుమారుగా 1st సెంచరీ BCE, అంటే క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో ఈ వంశం మొదలైంది. ఇక వాళ్ల పీక్ టైం ఎప్పుడంటే గౌతమీపుత్ర శాతకర్ణి కాలం, అంటే సుమారుగా 106 నుంచి 130 CE. CE అంటే కామన్ ఎరా లేదా క్రీస్తు శకం. అప్పుడు వాళ్ల పవర్ మ్యాక్సిమం లెవెల్కి చేరింది. మళ్లీ యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో సముద్ర వ్యాపారంతో బాగా పుంజుకున్నారు. ఫైనల్గా 3rd సెంచరీ CE మొదట్లో వీళ్ల సామ్రాజ్యం పతనమైపోయింది. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక సెకండ్ పార్ట్, పాలకులు మరియు సామ్రాజ్యం. ఏ కథకైనా హీరోలుంటారు కదా. మరి శాతవాహన సామ్రాజ్యాన్ని అంత గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఆ చక్రవర్తులు ఎవరో, వాళ్ల కథేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ టేబుల్ చూడండి, సింపుల్గా ఉంది. సిముకుడు, ఈయనే ఫౌండర్. గౌతమీపుత్ర శాతకర్ణి, ఈయనే అందరికంటే గ్రేటెస్ట్ రూలర్. శకుల్ని ఓడించి రాజ్యాన్ని బాగా విస్తరించాడు. వాశిష్ఠీపుత్ర పులుమావి ఏం చేశాడంటే రాజధానిని పైఠాన్ అంటే ప్రతిష్ఠానపురానికి మార్చాడు. ఇక యజ్ఞశ్రీ శాతకర్ణి పోగొట్టుకున్న రాజ్యాలను తిరిగి సంపాదించి సముద్ర వ్యాపారాన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. ఈ కొటేషన్ చూడండి, ఇది గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం నుంచి తీసుకున్నది. అతను క్షత్రియుల గర్వాన్ని అణచివేశాడు, వర్ణసంకరాన్ని ఆపాడు, శకులు, యవనులు, పహ్లవులను నాశనం చేశాడు అని ఉంది. అంటే అతని పవర్ గురించి, ఆ టైంలో ఉన్న సోషల్ ఆర్డర్ గురించి ఈ ఒక్క వాక్యం మనకు చాలా క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి తను ఓడించిన శకరాజు నహపానుడి నాణేలు ఉంటాయి కదా, వాటిమీద తన పేరు, తన చిహ్నాలు వేసి మళ్లీ ముద్రించాడు. ఇది మామూలు విషయం కాదు. నీ శకం ముగిసింది, ఇప్పుడు నా శకం నడుస్తోంది అని చెప్పే ఒక పవర్ఫుల్ సింబాలిక్ యాక్ట్ అన్నమాట. సంపూర్ణ విజయానికి ఇంతకంటే పెద్ద నిదర్శనమేముంటుంది? సరే, మూడో భాగానికి వచ్చేశాం, పరిపాలన మరియు సమాజం. యుద్ధాలు, విజయాలు సరే, కాని ఒక సామ్రాజ్యం నిలబడాలంటే బలమైన పరిపాలన ఉండాలి. వాళ్ల అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, వాళ్ల సోషల్ లైఫ్ ఎలా ఉండేది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాళ్ల పరిపాలనలో ఒక 3 టైర్ ఫ్యూడల్ సిస్టమ్ ఉండేది. అంటే 3 అంచెల వ్యవస్థ. టాప్లో రాజు, తర్వాత మహాభోజులు, ఆ తర్వాత సేనాపతులు. జిల్లాలను ఆహార లేదా రాష్ట్ర అనేవాళ్లు. కటక, స్కంధావర అనేవి మిలిటరీ క్యాంపులు. కాని ఇవే అడ్మినిస్ట్రేటివ్ సెంటర్లుగా కూడా పనిచేసేవి. ఇక గ్రామ పరిపాలనను గౌల్మిక అనే ఒక మిలిటరీ ఆఫీసర్ చూసుకునేవాడు. ఈ పదాలన్నీ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. శాతవాహన సమాజంలో ఒక చాలా యునీక్ విషయముంది. ఏంటంటే వాళ్లు మాతృస్వామ్యాన్ని, పితృస్వామ్యాన్ని కలిపేశారు. ఎలాగంటారా? రాజుల పేర్లు చూడండి. గౌతమిపుత్ర శాతకర్ణి అంటే గౌతమి కొడుకు అని. తల్లుల పేర్లను అంత గౌరవంగా పెట్టుకున్నారు. కాని అధికారం విషయానికొస్తే సింహాసనం మాత్రం తండ్రి నుంచి కొడుక్కే వెళ్లేది. ఇది పక్కా పితృస్వామ్యం. సో పేరు తల్లిది, సింహాసనం తండ్రిది. ఇది శాతవాహనుల స్పెషాలిటీ. ఇక 4వ భాగం,
కళ మరియు సంస్కృతి. శాతవాహనులు కేవలం గ్రేట్ వారియర్సే కాదు, గొప్ప కళా పోషకులు కూడా. వాళ్ల టైంలో ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్ అన్నీ అద్భుతంగా డెవలప్ అయ్యాయి. శాతవాహనులు అనగానే మనకి వెంటనే గుర్తుకు రావాల్సింది అమరావతి శిల్పకళ. అదేనండి, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది వాళ్ల టైంలో డెవలప్ అయిన ఒక యూనిక్ బౌద్ధ శిల్పకళ. తెల్ల పాలరాయి, జీవకళ ఉట్టిపడే బొమ్మలు, ఇంకా కథలు చెప్పే శిల్పాలు దీని స్పెషాలిటీ. మనమిప్పుడు చూస్తున్న ఈ గొప్ప శిల్పకళా సంప్రదాయానికి పునాదులు వేసింది శాతవాహనులే. ముఖ్యంగా బౌద్ధమతాన్ని ఆదరించి అమరావతి లాంటి ప్రాంతాల్లో అద్భుతమైన స్తూపాలను నిర్మించారు. వాళ్లు మొదలుపెట్టిన రాతి కట్టడాల సంప్రదాయమే తర్వాత తరాల వాళ్లకి స్ఫూర్తినిచ్చింది. ఈ 2 చిత్రాలు 2 వేర్వేరు కథలు చెప్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ ఓడ బొమ్మ ఉన్న నాణం వాళ్ల సముద్ర వాణిజ్యం ఎంత గొప్పగా ఉండేదో చూపిస్తుంది. ఇది యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించింది. ఇక రైట్ సైడ్లో ఉన్నది బ్రాహ్మీ లిపి. వాళ్ల శాసనాలన్నీ ఈ లిపిలోనే ప్రాకృత భాషలోనే రాయించారు. వాళ్ల అఫీషియల్ లాంగ్వేజ్ సంస్కృతం కాదు, ప్రాకృతం. వాళ్ళు ప్రాకృత భాషకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంతేకాదు, వాళ్ల రాజుల్లో ఒకరైన హాలుడు స్వయంగా గొప్ప కవి. ఆయన రాసిన పుస్తకమే గాథా సప్తశతి. ఇందులో 700 పద్యాలుంటాయి. ఆ కాలం నాటి ప్రజల జీవితాన్ని ఈ పద్యాలు మన కళ్లకు కడతాయి. స్తూపమంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే బుద్ధుడి అవశేషాల మీద కట్టిన ఒక అర్ధగోళాకార కట్టడం. శాతవాహనుల కాలంలో ముఖ్యంగా అమరావతిలో ఉన్న స్తూపాన్ని ఇంకా పెద్దదిగా చేసి దానిమీద అద్భుతమైన రాతి శిల్పాలు చెక్కించారు. ఇది బౌద్ధ వాస్తుశిల్పంలో ఒక ల్యాండ్మార్క్ లాంటిది. ఇక చివరి భాగం శాశ్వత వారసత్వం. శాతవాహనుల రాజ్యం పోయినా దక్కన్ చరిత్ర మీద వాళ్లు వేసిన ముద్ర మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది. వాళ్ల లెగసీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫైనల్గా వాళ్లు మనకు ఏమిచ్చారు? వాళ్ళు నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి మధ్య ఒక కల్చరల్ బ్రిడ్జ్లా పనిచేశారు. ఇది చాలా పెద్ద విషయం. బ్రాహ్మణులకి, బౌద్ధ సన్యాసులకి పన్ను లేని భూములివ్వడం మొదలుపెట్టిందే వాళ్లు. ప్రాకృత భాషని ప్రోత్సహించారు. అజంతా గుహల్లోని రాక్ కట్ ఆర్కిటెక్చర్, ఇంకా ఆగ్నేయాసియా కళని కూడా ప్రభావితం చేసిన అమరావతి శిల్పకళ, ఇవన్నీ వాళ్ల కాంట్రిబ్యూషన్సే. 3rd సెంచురీ CEలో శాతవాహనుల పతనం తర్వాత వాళ్ల వారసులుగా ఇక్ష్వాకులు లాంటి చిన్న రాజవంశాలు వచ్చాయి. వాళ్లు శాతవాహనుల పరిపాలనా విధానాలను, వాళ్ల సాంస్కృతిక సంప్రదాయాలనే చాలా వరకు కంటిన్యూ చేశారు. ఒక రాజకీయ ఐక్యత, ఒక ప్రత్యేకమైన సమాజం, అద్భుతమైన కళావారసత్వం, వీటన్నింటితో శాతవాహనులు దక్కన్ చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ వాళ్లు లేకపోతే ఈ ప్రాంత చరిత్ర ఎలా ఉండేదో కదా.